పొట్ట లైట్గా ఫ్రీగా ఉండాలంటే ప్రతి ఒక్కరు ఇది తాగండి. చాలా అంటే చాలా ఫ్రీగా ఉంటుంది. పొట్ట అయితే అసలు రాదు, లైట్గా ఉంటుంది. బరువు అయితే పెరగము. ఎంత పొడవు వచ్చినాయో చూడండి. అసలు రాగులు తినడం వల్ల అందరికీ తెలిసిందే, కాల్షియం అనేది అధికంగా ఉండేటువంటి అంటే రాగులు. ఈ మధ్య ఎక్కువ ట్రెండింగ్లో ఉన్నవి కూడా రాగులే. ఎంత లెంత్ వచ్చాయి చూడండి. మొలకలు కట్టేటప్పుడు బాగా నానబెట్టుకొని కట్టాలి. అలాగే సద్దల్లో కూడా చాలా మంచిదండి, చాలా ఉపయోగాలు ఉన్నాయి సద్దలు కూడా. సద్దలు రాగులు కలిపి తింటే చాలా చాలా బాగుంటుంది. ఎందుకంటే పూర్వకాలంలో ఇవన్నీ తినడం వల్లే అప్పటి వాళ్ళు అంత స్ట్రాంగ్గా ఉన్నారు. ఇంకా ఈ 70-80 సంవత్సరాలు వచ్చినా కూడా వాళ్ళు ఇంకా పారాడగలుగుతున్నారంటే, నడవగలుగుతున్నారంటే ఇవే కారణము. ఇప్పుడు వాళ్ళకి ఇవి చాలా అవసరము. సో ముందుగా రాగులను అయితే తీసుకొని మొలకలు కట్టుకున్న తర్వాత ఇవి బాగా ఎండనివ్వాలి. ఎండ బాగా తగిలి ఎండితే పొడి అనేది బాగా నున్నగా వస్తుందండి. సో దీన్ని పొడి అనేది ఆడించుకోవాలి. మిల్లులోకి వెళ్ళి బాగా నున్నగా ఆడించుకోవాలి పొడి. ఈ పొడి మనం ఏదైనా ఒక బాక్స్లో కానీ, స్టీల్ బాక్స్, ప్లాస్టిక్ ఏదో ఒక దాంట్లో మనం స్టోర్ చేసి పెట్టుకొని ఎన్ని రోజులైనా స్టోర్ చేసుకోవచ్చు. మనం డైలీ ఒక 2 స్పూన్లు జావా తాగితే చాలు, చాలా బాగుంటాయి. పిల్లలకైతే ఇంక అసలు చెప్పకూడదు. పిల్లలు ఎవరైనా తాగొచ్చు. పెద్దోళ్ళు అయితే కొంచెం స్పైసీగా చేసుకోండి. నేను వీడియోలో చూపించినట్లు ఒక 2 అల్లం ముక్కలు, 2 మిరియాలు, 2 లవంగాలు, 2 చెక్క ముక్కలు వేసి బాగా మరిగించి జావ అయితే చేసుకోండి, చాలా బాగుంటుంది. చిన్నపిల్లలకైతే స్వీట్ ఇవ్వండి కొంచెం లైట్గా. ఇందులోకే కొంచెము ఇవన్నీ మిరియాలు ఇవన్నీ అవాయిడ్ చేసి కొంచెం బెల్లము, పాలు వేయండి. అలాగే మీకు అవైలబిలిటీ ఉంటే డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేయొచ్చు. చేయండి పిల్లలకైతే ఇంకా చాలా బాగుంటాయి. పాలు, డ్రై ఫ్రూట్స్ అందులోకి జావాలోకి రాగి జావా చేసి ఇవ్వండి. ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది ఎలా చేయాలో. కాకపోతే కొంతమంది పెద్దవాళ్ళకైతే ఇలా స్పైసీగా చేసుకోండి, చాలా బాగుంటుంది. స్పైసీ అంటే మరీ స్పైసీ ఏమి ఉండదు, బట్ అల్లం వేయడం వల్ల అజీర్తి కూడా ఉండదు, తొందరగా డైజెషన్ అవుతుంది. చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయి దీనివల్ల. డైలీ ఒక గ్లాస్, అది ఎవరైనా తాగొచ్చు. షుగర్ ఉన్నవాళ్ళు లేదా చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు. కాకపోతే మొలకలతో చేసిన పిండి కాబట్టి చాలా అంటే చాలా బాగుంటుంది. డైలీ ఒక గ్లాస్ తాగారంటే పిల్లలు హెల్తీగా, చిన్న వయసులోనే ఇవి పెట్టడం వల్ల వాళ్ళకి పెరిగే వయసులో ఎముకలు కూడా చాలా బలంగా ఉంటాయండి. తప్పకుండా ట్రై చేయండి. ఇంట్లో అందరికీ ఎక్కడైనా దొరుకుతాయి కాబట్టి మొలకలు కట్టుకొని ఈజీగా చేసుకోవచ్చు. మామూలుగా అయితే మీకు మొలకలు కట్టుకునే ఉద్దేశం లేకపోతే అలాగైనా కొంచెం నానబెట్టి తర్వాత బాగా ఎండలో ఎండిన తర్వాత పిండి ఆడిస్తే పిండి అనేది చాలా నున్నగా బాగా వస్తుంది అన్నమాట. సో అలా ట్రై చేయండి మీరు కూడా. సో నేనైతే కొంచెం స్పైసీగా ఉండాలనేసి ఇవన్నీ యాడ్ చేసుకుంటున్నా. నేను పెద్దగా అయితే ఇవ్వలేదు, జస్ట్ 2 అల్లం ముక్కలు, 2 మిరియాలు, లవంగాలు ఇవి నీళ్ళలో బాగా ఉడికించిన తర్వాత మనం కప్పులో కలుపుకున్నాం కదా, ఉండలు లేకుండా కలుపుకున్నాం కదా పొడి, ఆ పొడిని అయితే కలుపుకోవాలి. ఉండలు లేకుండా కలపాలన్నమాట. దీన్ని ఒక 10 to 15 మినిట్స్ వరకు బాగా ఉడికించాలి స్లిమ్లో పెట్టి. హై ఫ్లేమ్లో పెడితే పొంగుతుంది, స్లిమ్లో పెట్టాలి. సో పిల్లలకైతే ఇవన్నీ స్కిప్ చేసేయండి. ఇవన్నీ స్కిప్ చేసేసి మామూలుగా రాగి జావా మాదిరి పాలు, బెల్లము, మీ దగ్గర ఉంటే డ్రై ఫ్రూట్స్ ఇవి వేసి ఇవ్వండి, చాలా బాగుంటుంది. పిల్లలు ఇష్టంగా కూడా తాగుతారు. కొంచెం బెల్లం యాడ్ చేయడం వల్ల స్వీట్గా ఉంటుంది కాబట్టి, అది కూడా నల్ల బెల్లం యాడ్ చేసుకుంటే బెటరు. సో నేనైతే దీనిలోకి ఒక చిన్న ఉప్పు ముక్క వేస్తున్నాను, పెద్దది. కల్లుప్పు అంటారు కదా, కొంతమంది దొడ్డు ఉప్పు అని కూడా అంటారు తెలంగాణ సైడు. ఆంధ్రాలో అయితే రాళ్ళుప్పు అయితే అంటారు, రాయలసీమలో. కొంచెం బాగా మరిగించిన తర్వాత మనం దీన్ని దించేసుకోవాలి. బాగా ఉడికిన తర్వాత
దించేసుకొని మీరు వడగట్టుకోవచ్చు, లేదా అలా అయినా తాగొచ్చు, ఫిల్టర్ చేసుకోవచ్చు. మీరు అవన్నీ తినడం ఇష్టం లేదంటే మీరు అవన్నీ ఫిల్టర్ చేసుకోనైనా మీరు ఓన్లీ జావ మాత్రం తాగొచ్చు. లేదు కొంతమంది అల్లం తింటే మంచిది అనుకునే వాళ్ళు అల్లంతో సహా తినచ్చు. నేనైతే మొత్తం అలానే తినేస్తా అల్లంతో సహా. ఒకసారి ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే మొలకలతో చేసిన పౌడరు, అలాగే ప్రతిరోజు ఈ ఒక్క కప్పు తాగండి చాలు. అందులో కొంతమంది అలాగే ఇందులోకి కొంచెం చిక్కటి మజ్జిగైనా వేసుకోవచ్చు. అంబ్లి మాత్రం ఉంటుంది చిక్కటి మజ్జిగ వేసుకుంటే, లేదా పెరుగైనా యాడ్ చేసుకోవచ్చు. కొంతమంది పెరుగు కూడా కలుపుకొని తింటారు, అంబ్లి మాదిరి ఉంటుంది. సో ఇది కదా, చూశారు కదా. మా వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్.